హాయ్ అండి. నేను మీ సుమ. వెల్కమ్ టు రెసిపీస్ విత్ సుమ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ. ఎప్పుడూ చేసే ఎగ్ మసాలాలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ప్లెయిన్ బిర్యానీలోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీలోకి, రోటీలోకి కానీ చాలా మంచి కాంబినేషన్. ఒకసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందుగా మా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా దీనికోసం నేను ఒక 5 గుడ్లను తీసుకున్నాను. వీటిని ఒక బౌల్లో వేసి వాటర్ తీసుకొని వీటిని ఉడకపెట్టుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉప్పు వేయడం వలన ఎగ్ పైన ఉండే పెంకు ఈజీగా వస్తుంది. ఈ ఎగ్స్ని 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని దానిలో వేడి నీళ్ళు తీసేసి చల్లనీళ్ళు పోసుకొని గుడ్ల పైన పెంకు ఒలుచుకోవాలి. చూశారు కదా ఉప్పు వేయడం వలన ఎంత నీట్గా వస్తున్నాయో. మొత్తం ఎగ్స్ని ఇలా ఒలిచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ మసాలా కర్రీకి కావలసిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 3 లవంగాలు, అదేవిధంగా 3 దాల్చిన చెక్క, ఒక 8 మిరియాలు. ముందుగా మిక్సీ జార్లో ఈ మసాలాలు మొత్తంని తీసుకోవాలి. అందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా కట్ చేసి తీసుకోవాలి. దానితో పాటు టమాటాలు, చిన్నవైతే 2, పెద్దది అయితే 1, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, దానిలోనే 5 నుంచి 6 జీడిపప్పు, చివరిగా కొంచెం పెరుగు వేసుకొని దానిని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అది బాగా హీట్ అయ్యాక దానిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దానిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి దానిని బాగా కలుపుకొని ఎగ్స్ని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకొని వాటిని ఇలా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో వేగనివ్వాలి. తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఎగ్స్ క్రిస్పీగా ఉప్పు కారం పట్టి టేస్టీగా ఉంటుంది. ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. దానిలోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసి వాటిని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసాక దానిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని దానిలో మనం ముందుగా కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తర్వాత దానిలో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన గ్రేవీ మసాలా అంతా
ఎగ్స్కి బాగా పడుతుంది. అంతేనండి. చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.